ఫస్ట్ ఇద్దరు ఎంత లేట్గా వచ్చారు మీ ఇద్దరికి ఫస్ట్ ఆఫ్ ఆల్. మా ఇద్దరు కాదు, ఎందుకు డెకాయిట్ రిలీజ్ అవుతుంది, సో నాకెందుకు ఎందుకు వేసుకున్నావు టీషర్ట్? అరే ఏమో మనోడు వచ్చి అరే సన్ రైజర్స్ టీషర్ట్ వేసుకొచ్చా, సండే వాళ్ళ ఎల్ఎస్జి మ్యాచ్ ఉంది, ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జి. సో ఇక్కడ నుంచి నా ఏడీస్తో వాచ్ పార్టీ ఉంది అక్కడ. నీ ట్వీట్స్ చూస్తుంటాను నేను నిజంగా, నీ సన్ రైజర్స్ మీద మామూలుగా 3 రకాల ట్వీట్లు ఉంటాయి. ఒకటేమో ఫ్యాన్స్ ట్వీట్లు ఉంటాయి, ఒకటేమో నార్మల్ పర్సన్ ట్వీట్స్ ఉంటాయి. ఇది మామూలుగా క్రికెట్ గురించి అప్పుడే తెలిసిన వాళ్ళది. నువ్వేంటి కొంచెం కోచ్ లాగా ట్వీట్లు పెడుతుంటావు, అంటే పిచ్ డ్రై ఉంది, అందులో తవ్వుతే గ్రెయిన్స్ వస్తాయి, అది చాలా డీటెయిల్ గా అంటే జస్ట్. సో బేసిక్లీ ఏంటంటే ఎస్ఆర్హెచ్ టీ షర్ట్ వేసుకొచ్చా కాబట్టి అరే ఎస్ఆర్హెచ్ టీ షర్ట్ బదులు ఈ ఇంటర్వ్యూకి మా టీ షర్ట్ వేసుకోవచ్చు కదా అన్నాడు. సో ఇది వేసుకున్నా. ఇది బేసిక్లీ సేజ్ టీ షర్ట్, అందుకే బై డిఫాల్ట్ ఓవర్ సైజ్డ్ అయిపోయింది. టాపిక్ మళ్ళీ ఇటు వచ్చేద్దాం. యూత్ టాపిక్ ఓవర్ సైజ్డ్ ఉండాలి ఇప్పుడు. అదే నాకు మెయిన్ హ్యాపీ ఏంటంటే ఇవాళ ఇంటర్వ్యూ మెయిన్ థింగ్ ఏంటంటే నాకు శేష్ గారు ఒక మాట ఇచ్చాడు, దట్ రెండు ఇచ్చాడు. ఒకటేమో వాడు రూబరో స్టెప్ ఏనని చెప్పాడు, నేను అదే అడిగా ఫస్ట్. ఎందుకంటే వాడు మొత్తం ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అంతా 1 స్టెప్ ఉంది. వాడు అక్కడేదో చిన్న అందరు నిల్చున్నారు, అక్కడ కూడా వాడు మనోడికి ఉంది డాన్స్ ఉంది, చాలా ఉంది లోపల. ఇది గూఢచారి ఇలాంటి చేసేసరికి వాడు చాలా ఫీల్ అవుతున్నాడు. అయితే నేను ఇంటెన్స్ చూస్తున్నా మాటి అన్నిటికి ఏదైనా ఒకటి కొట్టాలనుకుంటాడు. ఇట్టులోనే మీకు గుర్తుందా అసలు అక్కడ స్పేసే లేదు, మనోడు తీసుకున్నాడు. తెలుసు ఏది అది ఒక రీల్ స్టెప్. అవును. సో ఇంకా సెకండ్ ఏంటంటే మనతో వేయించాలని చెప్పాడు. సో అది చాలా యాక్చువల్లీ మనం ఇద్దరం వీడిని కలవడం ఎన్ని రోజుల తర్వాత ఇదేం డెకాయిట్ రోస్ట్ అని పెట్టాలి కిషోర్ రోస్టింగ్ ఎన్ని రోజులు అయినాయి? అవును, లాస్ట్ మనం గూఢచారి 2 అప్పుడు కలిసినాం. నేను మధ్యలో ఒకసారి వాడి ఇంటికి వెళ్ళి కలిసా. అది కాకుండా అసలు జీతూ రావాల్సింది, పాపం హెల్త్ బాగాలేదని రాలేదు. కానీ అక్కడ కూర్చున్నాడు జీతూ. The 4 of us meeting I think is happening. If Jeetu had come would have happened after almost 1.5 years. మనం ముగ్గురం కలవడం అనేది అయితే. నీకు ఒకటి తెలుసా, మా ఇద్దరికి ఇప్పుడు కొత్త ఫేవరెట్ రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ 3-4 సార్లు వెళ్ళేసాం. అక్కడ వెళ్ళినప్పుడల్లా నీకు ఫోన్ చేసాము. లాస్ట్ టైం గుర్తుందా, మనం ఫోన్ చేసాం. అరే 2 hours ఫస్ట్ ఫోన్ ఎత్తలే యాజ్ యూజువల్. 2 hours తర్వాత ఫోన్ చేశాడు, లేదురా పవన్ సింగ్తో షూటింగ్, సాంగ్ చేస్తున్నాను, డాన్స్ చేస్తున్నాను. అప్పుడే మా ఇద్దరికి తెలుసు వీడు ఫైనలీ డాన్స్ చేస్తున్నాడు, ఆ రీల్స్ ఇప్పుడు ఇన్స్టా మొత్తం వస్తాయని. అదేంటి ఆ ఎక్స్క్లూసివ్ ఇచ్చేద్దాం ఇంటర్వ్యూలో వద్దా? Let's do it. Let's do it. అయితే నువ్వే చెప్పే బెటర్. #RR4. అచ్చే ఎంతైనా మనోడు స్టార్ బే, పాన్ ఇండియా స్టార్. మన గ్యాంగ్ లో ఫస్ట్ పాన్ ఇండియా స్టార్. గర్ల్ఫ్రెండ్ తర్వాత యు ఆర్ డిఫరెంట్. డెకాయిట్ తర్వాత మళ్ళీ మనోడు ఇంకా అంటే అరే మనం సినిమా అనౌన్స్మెంట్ టైం కదా ఎలా ఉంటుంది అంటే ఫ్రమ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రాహుల్. నాకు తెలిసి మనం ఒక 2 years తర్వాత కూడా నేనే ప్రౌడ్ ఉంటే నేను వెళ్ళిపోతాను. 2 years తర్వాత గూఢచారి 2 అయిపోయిన తర్వాత కదా వీడి సినిమా. అప్పుడు కూడా గూఢచారి 2 year end రిలీజ్ అవుతుంది. అదే నాకు గూఢచారి 2 అయిపోయిన తర్వాత కదా, తర్వాత టైం పడుతుంటే చెప్పారా. వాడు అయిపోయిన తర్వాత నీ సినిమా చెక్కి అంటే స్క్రిప్ట్ చెక్కి తర్వాత వాడు అప్రూవ్ ఇచ్చే టైంకి నాకు తెలుసు అప్పటికి నువ్వు ఇంకా గర్ల్ ఫ్రెండ్ అవార్డు తీసుకుని ఉంటావు. అప్పటికి కంటిన్యూస్ గా సారీ చెన్నై చెప్పి. అదే మొన్న నీకు ఫోన్ చేస్తే నువ్వు ఢిల్లీలో ఉండే శ్రీధర్ రాఘవన్తో శ్రీరామ్ రాఘవన్తో నువ్వు లంచ్లో ఉన్నా, నేను బిజీ ఉన్నా, తర్వాత మాట్లాడుతాను. నిజంగా నీ రేంజ్ వేరే వెళ్ళిపోయింది రాహుల్. మ్యాటర్ ఏంటంటే నేను శేషు కలిసి సినిమా చేస్తున్నాం. హోప్ఫుల్లీ ఈ ఇయర్ ఎండ్కో లేకపోతే నెక్స్ట్ ఇయర్ బిగినింగ్కో స్టార్ట్ చేయాలి. అది G2 ఎప్పుడు ఫినిష్ అవుతుందో దాన్ని బట్టి. బట్ యా అంతకన్నా ఏం డీటెయిల్స్ ఇప్పుడు అవుతుంది. ఏంటరా మూవీ టైటిల్ ఏంటి? మూవీ పెట్టరా ఇప్పుడే చెప్పకూడదు ఎందుకంటే రిజిస్టర్ చేయలేదు ఇంకా. బట్ యా స్క్రిప్ట్ అయితే రాసి. సినిమా టైటిల్ డెకాయిట్. ఈ సినిమా టైటిల్ మర్చిపోయాను గురించి మాట్లాడదాం కానీ స్క్రిప్ట్ రాసేసి మీ ఇద్దరు పంపించేసాం. మీ ఇద్దరు డెకాయిట్ అనే సినిమా తీయాలనే ఐడియా ఎందుకు వచ్చింది? ఎస్ షనీల్ గడు ఇప్పుడు మీరు నాకు ఇండియా బ్యాచ్ అయితే షనీల్ నాకు US బ్యాచ్. షనీల్ ఇంట్లో కొంచెం భోజ్పురి మాట్లాడతారు వాళ్ళు, ఫీజియన్. సో దేర్ ఇండియన్స్ హు గాట్ టేకెన్ టు ఫీజీ 300 years బ్యాక్. సో ఆ ఇంట్లో భోజ్పురి, హిందీ, తెలుగు, తమిళ్ మిక్స్ ఉంటుంది వాళ్ళ భాషలో. మురుకు ఖాయిగా అంటారు వాళ్ళు. సో షనీల్తో డిస్కస్ చేస్తుంటే ఆడు ఎంజాయ్ చేసే సాంగ్స్ వీడన్నీ ఒక చిన్న హార్ట్ ల్యాండ్ మాస్ ఉంది మనోళ్ళలో. సో ఓహో ఓకే అంటే మనోడు అన్నాడు నేను డైరెక్ట్ చేస్తున్నా అంటే హిందీలో చేయాలి అంటే నేను తెలుగు హీరో కదా అన్న. సో అయితే మరి తెలుగులో కూడా చేద్దాం ప్రాపర్గా. సో వి రోట్ ఇట్ టుగెదర్ అండ్ తెలుగు డైలాగ్ పరంగా నేను చూసుకునేవాడిని ఆన్ సైడ్. ఆబ్వియస్లీ అబ్బూర్ రవి గారు used to write and that's how we put the
ఫిల్మ్ టుగెదర్. ఫస్ట్ హిందీలో టేక్ చేసేవాళ్ళం. మృణాలు, అనురాగ్ కశ్యప్ వీళ్ళందరూ, అనురాగ్ కశ్యప్ సార్, మృణాలు వీళ్ళందరూ వచ్చి ఇలా కుమ్మేశారు ఉంటుంది హిందీ. తెలుగు రాగానే మనం కొంచెం ఆయా షేర్ అని చెప్పి. మీరు హిందీ కూడా చాలా బాగుంటుంది కదరా. బాగా మాట్లాడతారు. అంటే ఆలోచించే తెలుగులో కదరా. సో అది కావచ్చు కానీ అంటే హిందీలో ర్యాప్లు రాస్తాడు మనోడు తెలుసా? అవునా? చేస్తావా ఒకటి హిందీ ర్యాప్? అవే లేదురా రే, పర్ఫామ్ ఇప్పుడు ఒక చిన్న బిట్ ఇవ్వరా? 1 hour ఆఫ్ స్లీప్ మీద ఏంట్రా ఒక చిన్న బిట్ రూబరు perform చేద్దాం. వద్దు, నీ డాన్స్ మాత్రం ఇప్పుడు వద్దు. చేయరా, ర్యాప్ చేయరా. ఈ స్లీప్ ఇన్స్టా మొత్తం అదే ఉంది. బాగా వస్తుంది. చెయ్యి ఒకసారి చెప్పు ర్యాప్ ర్యాప్. నన్ను కూడా అడుగుతున్నాడు మన సినిమాలో కూడా డాన్స్ సాంగ్ కావాలంటున్నాడు. అరే ఫేస్ ఉందా లేదా నాకు అర్థం కాలేదు కానీ ఈజ్ ఏ కొరియోగ్రాఫర్స్ డిలైటర్ వాడు. బాగానే చేస్తాడు. చిచి అలా కాదు కానీ మనం ఏదో ఎటకారం చేస్తున్నాం అనుకుంటారు కానీ అంటే చేస్తాం అనుకుంటారట మళ్ళీ అనుకుంటాం. ఇది మరీ ఇన్సైట్ జోక్ల మీద వెళ్ళిపోతుంది, జనాలకి ఏం అర్థం కాదు. సో జనాలకి అసలు పెద్ద పట్టించుకుంటారు. మా జోకులే మాకున్నాయి, మీ ఇన్సైడ్ జోకులు కూడా మాకెందుకు. సరే కమింగ్ బ్యాక్ టు మీరేం చేస్తున్నారు? నేను అంటే చెప్పొచ్చారా మేమిద్దరం ఆల్మోస్ట్ 1 month బ్యాక్ చూసేసాం సినిమా అని చెప్పొచ్చా చెప్పకూడదు? ఎస్ యాక్చువల్లీ టెల్ వాట్ యూ ఫెల్ట్. కిషోర్ అయితే కిషోర్ ఫస్ట్ చూపించిన కట్ ఏంటి, కిషోర్ జీతు కలిసి ఒక కట్ చూశారు. దాని తర్వాత అప్పుడు నేను ఊర్లో లేను. దాని తర్వాత నేను కిషోర్ కలిసి ఒక కట్ చూసాను. ఇప్పుడే ఫోన్ చేసి నువ్వు ఢిల్లీలో ఉండారా? ఫస్ట్ ఒకటి క్లియర్గా నేను క్లారిఫై చేసుకుంటాను. నేను చాలా పద్ధతిగా ఒక ఇంటర్వ్యూ లాగా బిహేవ్ చేస్తున్నాను. ఇప్పుడు అది చేయాలా వద్దా? ఇంట్లో కూర్చొని మనం ముగ్గురు మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది మీది యాటిట్యూడ్. వద్దా? సో నేను వచ్చింది 10:30కి, నువ్వు వచ్చింది 11:10కి, ఈయన వచ్చింది 11:35కి. నేను ఫస్ట్ వచ్చా ఇక్కడ. ఇదేనేమో గ్రూప్ లో అప్డేట్ ఏంటంటే అరే ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుందిరా అన్నారు. అసలు హద్దు ఉండాలా, నేను ఇదే ట్రాఫిక్ లోనే వచ్చా. ఒక్క బండి లేదురా సండే, ఒక్క బండి లేదు. నేను కోకాపేట నుంచి రావాలి, గంట సేపు పడుతుందేమో అని నేను త్వరగా బయలుదేరి. కోకాపేటలో కొత్తలు తీసుకున్నా? కొత్తలు నేను తీసుకోలేదు కానీ ½ hour లో వచ్చేసారా. ఈయన అడిగితే నాకు ఫోటో ఈ అపార్ట్మెంట్ ఏమైంది ఇక్కడ ఓన్లీ అవార్డ్స్ ఇక్కడ రోడ్ లో ట్రాఫిక్ చూడ ఫోటో పెట్టారు. సింగిల్ బండి ఉందిరా రోడ్ లో. ఏంటి జోకా అంటే కాదురా, ట్రాఫిక్ లో డ్రైవ్ చేసి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ట్రాఫిక్ లేకుండా ఎట్లా వెళ్ళాలో అర్థం కాలేదు, స్టక్ అయిపోయాం. షార్ట్ కట్లు వెతుకుతున్నాను ట్రాఫిక్ కోసం అని మళ్ళీ ఎటకారం. 1 గంట సేపు నేను ఇక్కడ కూర్చుంటాను. ట్రాఫిక్ ఉన్న తొందర వచ్చామంట, బికాజ్ అలవాటు అయిపోయింది. సడన్గా ట్రాఫిక్ లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోయి, మా డ్రైవర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఎలా వెళ్ళారు సార్ అంటే చూడు ఎక్కడ లేదో అక్కడ వెళ్ళి కుదురుతా, బండి వెళ్ళి బండిని కట్ చేయి అంటే బండి కూడా వెళ్ళిపోయింది. చెప్పలే కదా ఎంటీ రోడ్లో ఏం చేయాలి అర్థం కాక మెల్లగా వచ్చా. కంఫర్ట్ చూసుకోవచ్చా. Coming back to Decoit, I think we should call this interview coming back to Decoit. So how was working with Mrunal and Anurag sir? Actually good రా. మృణాల్, there's one thing I realized. మనకి సీరియస్ సీన్ ఉందనుకో, ఆ రోజు చాలా ముందే చాలా ఎమోషనల్ అయిపోయింది. ఒక చిన్న మోర్ బ్యూటిఫుల్ సీన్, రెగ్యులర్ సీన్, ఫన్ సీన్ ఏదైనా ఉందంటే షీ వుడ్ బి వెరీ హ్యాపీ. ఐ రియలైజ్ దట్ షీ యాక్చువల్లీ ఇంటర్నలైజెస్ ది ఎమోషన్స్. సీన్ చదువుకొని ఫస్ట్ పొద్దున రాగానే ఆ ఎమోషన్ ఇంటర్నలైజ్ చేసుకుంటూ ఇంటరాక్ట్ చేస్తూ ఉంటున్నారు. సో అప్పుడప్పుడు అర్థమైంది ఇదేంటి సడన్గా ఇంత సీరియస్ అయిపోయింది. సడన్గా అప్పుడు అర్థమైంది ఒక 4-5 days షూటింగ్ తర్వాత అర్థమైంది ఓకే ఇవాళ మనం ఇచ్చే సీన్ బట్టి ఫుల్ మెథడ్ ప్రాపర్ వీళ్ళు అంటే నాట్ like all the way, but they would just keeps the mood the same. Yeah, she keeps her mood and she would regulate her emotions based on the scene. అది చాలా we're making a great film and feeling కలిగించే kind of matter. More రాసుకోవాలి, ఇంటర్నలైజింగ్ అండ్ రెగ్యులేటింగ్ ద ఎమోషన్స్. నో బట్ ఇద్దరు సినిమా చూసేసాం కాబట్టి చెప్తున్నా. మనం చూసిన తర్వాత కూడా బయటకు వచ్చి అదే మాట్లాడుకున్నాం. మృణాల్ killed in the film. She's fantastic in the film. She has this gift. కొందరు స్క్రీన్ మీద ఏడుస్తుంటే తెలియకుండా మనం ఎమోషనల్ అయిపోతాం. ఆ అమ్మాయికి ఆ గిఫ్ట్ ఉంది. షీ ఈజ్ ఇన్క్రెడిబుల్ ఇన్ ద ఫిల్మ్. షీ ఈస్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద మూవీ అండ్ I am so proud of you because I genuinely think it's your best performance in your career. I thought you were fantastic in the film. స్టార్టింగ్లో మనకు కొన్ని డౌట్స్ ఉండే. అరే వీడు మరీ స్టైలిష్ ఎన్ఆర్ఐ క్యాండిడేట్ ఈ సినిమా చేస్తానంటున్నానేంటి, ఈ క్యారెక్టర్ 5 minutes లో మళ్ళీ ఫుల్ కన్విన్స్ అయిపోయాం. కంప్లీట్లీ 10 minutes into the film I forgot I'm watching one of my best friends. I forgot that మనోడు ఇది కాదు కదా అనేది మర్చిపోయి చాలా కన్విక్షన్తో చాలా కన్విన్సింగ్గా చేసావు. ఐ థింక్ ఇట్స్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఐ లవ్డ్ బోత్ ఆఫ్ యూ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఇది కానీ ఇప్పుడు ఓపెన్ గా చెప్పొచ్చు ఏంటంటే ఇంటర్వెల్ పాయింట్ అండ్ క్లైమాక్స్ వీడికి దండం. ఆ టిపికల్ శేష్ ప్రతి సినిమా మనము రిలీజ్ ముందు చూసేస్తాం.